ప్రమాదానికి గురై దారుణమైన స్థితిలో ఉన్న మార్క్‌పై స్పందిస్తూ వాడు నా కడుపున పుట్టకపోయినా ఎప్పటికీ కూడా నా గారాల కొడుకే అంటూ ఎమోషనల్ అవుతూ కనిపించేసింది రేణు. అందరికీ తెలిసిన విషయమే. పవన్ కళ్యాణ్ ఇప్పటికే 3 పిల్లలతో సెన్సేషన్ క్రియేట్ చేస్తూనే ఉంటారు. తనకి ఎన్ని పిల్లలైనప్పటికీ కూడా పిల్లల విషయంలో ఎంతో బాధ్యత వహిస్తూ ఉంటాడు. మూడో భార్య అన్నా లెజీనాకి పుట్టిన గారాల కొడుకే మార్క్. ఇక మార్క్ కూడా అన్నా లెజీనాతో కలిసి ఎక్కువగా సింగపూర్‌లో గడుపుతూ ఉంటాడు. ఇప్పటికే అన్నా లెజీనా చాలా వరకు చదువులు కొనసాగిస్తూ ఉంది ఇప్పటికీ కూడా. ఇక తనతో పాటు సింగపూర్‌లో తను కూడా చదువుకునేందుకు అమ్మతో కలిసి ఉంటున్నాడు. ఈ విధంగా సింగపూర్‌లో చదువుకుంటున్న స్కూల్‌లో అగ్ని ప్రమాదానికి గురవుతూ వచ్చేశాడు మార్క్. ఇక తన చేతులు, కాళ్ళకి అయితే విపరీతమైన గాయాలు పాలై హాస్పిటల్‌లో అయితే ఉండడం జరిగింది. ఎంతో ముద్దుగా ఉంటూ ఇండస్ట్రీకి చాలా వరకు దూరంగా ఉంటూ మీడియాకి కూడా ఎప్పుడూ కనిపించని మార్క్ ఈరోజు ఈ విధమైన పరిస్థితిలో ఉన్నారు. పవన్ కళ్యాణ్ చేరుకునేందుకు తనకి కొన్ని పనులు అయితే అడ్డంకంగా రావడంతో ఆ పనులు పూర్తి చేసుకొని వెంటనే వెళ్లేందుకు ప్రయత్నిస్తూ ఉన్నారు. ఇక పవన్ కళ్యాణ్ గారాల కొడుకు ఎవరైనా ఉన్నారు అంటే అఖిల పేరు ముందుగా చెప్తూ ఉంటారు. రేణు పవన్ కళ్యాణ్ దంపతులు విడిపోయినప్పటికీ కూడా పిల్లల బాధ్యతని ఎప్పటికప్పుడు వహిస్తూనే కనిపిస్తున్నారు పవన్. ఇలా రెండో భార్య, మూడో భార్యలకు సంబంధించిన పిల్లల బాధ్యతలను ఒక తండ్రిగా ఎంతగానో నిర్వహిస్తూ వస్తున్నారు. ప్రస్తుతం పవన్ కళ్యాణ్ గారాల కొడుకు మార్క్ పరిస్థితి ఇలా కావడంతో రేణు దేశాన్ని సైతం స్పందిస్తూ వచ్చింది. ఇక్కడ భేదభావాలు ఏమీ లేకుండా పిల్లల్ని మాత్రం సొంత పిల్లల్లా చూసుకుంటూ కనిపిస్తూ ఉంటుంది అన్నా లెజీనాతో పాటు రేణు దేశాన్ని సైతం. అలా ప్రస్తుతం రేణు దేశాన్ని అయితే మార్క్ పరిస్థితిపై చాలా ఎమోషనల్‌గా పోస్ట్‌ని అయితే షేర్ చేసుకోవడం జరిగింది.